గిరిజన ప్రాంతాల్లో సంతలు అనేవి ఆయువు పట్టు లాంటివి. ఒక రకంగా ప్రజల ఆర్థిక అవసరాలు మాత్రమే కాకుండా ఇతర అవసరాలు కూడా తీర్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇతర సంతలు ఏ రకంగా ఉన్నప్పటికీ గిరిజన ప్రాంతాల్లో పండగ ముందు జరిగే తారుమారు సంతకి ఒక ప్రత్యేకత. మనం చూడవచ్చు విజువల్స్‌లో ఏ రకంగా కొన్ని వేల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇందులో లక్షల మంది దాదాపుగా ఈరోజు కొనుగోలు చేస్తున్నారు. ఏదైతే సంక్రాంతికి అవసరం ఉంటుందో ఆ వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసుకుంటారు. సాధారణంగా చూసుకుంటే సంక్రాంతి సందర్భంగా మహిళలు గాజులు, పూసలు, రిబ్బన్లు ఇలాంటివి కొనుగోలు చేస్తారు. ఇక కాస్త కుటుంబంలో పెద్దలు ఏదైతే పితృదేవతలకు అవసరమైన ప్రతి వస్తువు అంటే కాయగూరలన్నీ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గుమ్మడికాయలు ఇలాంటి అంశాలు కూడా ఎక్కువగా సంక్రాంతి సందర్భంగా పూజలో వినియోగిస్తారు. ఇవన్నీ కూడా ఈరోజు ఈ సంతల్లో వినియోగిస్తారు. ఈ ఒక రకంగా చెప్పాలంటే విశాఖ ఏజెన్సీగా చెప్పుకునే ఈ ప్రాంతం ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తం 11 మండలాల్లో కూడా అతిపెద్ద సంత ఇది తారుమారు సంతగా పిలుస్తారు. జీమాడుగుల ప్రాంతంలో ఈ సంత జరుగుతుంది. దాదాపు 1,00,000 మందికి పైగా గిరిజనులు ఈరోజు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. అయితే ఇతర సంతలు ఒక రకంగా ఉంటే ఈ తారుమారు సంత మాత్రం రోజంతా జరుగుతుంది, రాత్రి వేళ కూడా కొనసాగుతుంది. ప్రజల అవసరాలన్నీ ఇది కూడా తీరే రీతిన సరుకులు కొనుగోలుకి అనువుగా అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. ఇకపోతే ఏడాదంతా ఒక రకంగా వ్యాపారం జరిగితే ఈ ఒక్కరోజు జరిగే వ్యాపారం చాలా వరకు చిన్న వ్యాపారులకు కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా తారుమారు సంత మాత్రం భిన్నంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం.